ఆధ్యాత్మిక మిత్రులకు నమస్కారం. అయితే క్రియాయోగ సాధకులందరూ కూడా చాలామంది మనకి స్పైన్కి సంబంధించినటువంటి మనకి చక్రాస్ అన్నీ ఉండేది, అలైన్ అయ్యి ఉండేది స్పైన్లోనే కాబట్టి వాటిలో హెచ్చుతగ్గులు వచ్చినప్పుడు కొంతమంది హెవీ బాడీ ఉన్నవాళ్ళు అంటే ఫ్యాటీగా ఉన్న వాళ్ళకి ఆసనాలన్నీ వేయటానికి ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఇప్పుడు చెప్పేటువంటి ఆసనం మటుకు ఈ స్పైన్కి సంబంధించింది ప్రతి వాళ్ళు కూడా చేయొచ్చు. అయితే దీంట్లో వేరియేషన్తో చేద్దాం. ఇదేంటంటే సర్పాసన ఈజీగా ఉంటుంది కాబట్టి ప్రతి వాళ్ళకి చేయటానికి చాలా సులభంగా ఉంటుంది. ఒకసారి చూద్దాము. ముందు ఈ పోస్చర్లోకి వచ్చేయండి. పోస్చర్లోకి వచ్చి పూర్తిగా పండుకొని ఇది ఒకసారి వేరియేషన్ గమనించండి. ఫస్ట్ ఈ ప్లేస్లో పెడుతున్నాం చేతులు, అంటే కటి భాగంలో, అంటే నడువు దగ్గర ప్లేస్లో పెడుతున్నాం. తర్వాత ఇక్కడ ఈ 3 వేరియేషన్ చేసినట్లయితే మన స్పైన్లో కింద అంటే లంబార్ నుంచి పైన స్పాండిలైటిస్ ప్రాబ్లం ఉండేటువంటి ప్లేస్ వరకు కూడా అన్నీ కూడా కవర్ అవుతాయి. ఇక్కడ మెయిన్గా చేతుల మీద వెయిట్ వేయద్దు అసలు. ఇది ఆనికే ఉంచాం చూడండి, ఇక్కడ వెయిట్ వేయద్దు, సపోర్ట్ కొంచెం లేస్తే మనకి కరెక్ట్గా లంబార్ అంటే లోయర్ లంబార్ ప్లేస్లో లోయర్ బ్యాక్లో మీకు క్లియర్గా తెలుస్తుంది వెయిట్ ఎక్కడ పడుతుంది. ఓకే, సెకండ్ వేరియేషన్ వచ్చేసి ఈ ప్లేస్లో ఉంచుతాం, లైట్గా స్ట్రెచ్ చేస్తాం. ఇది మిడిల్ అంటే మన స్పైన్లో మిడిల్ ప్లేస్లో పడుతుంది వెయిట్. ఓకే, మూడోది వచ్చేసి కంప్లీట్గా ముందులు ఉంచుతాం చేతులు. ఇది కంప్లీట్గా మన స్పాండిలైటిస్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళకి ఆ ప్లేస్లో వెయిట్ మొత్తం పట్టడం జరుగుతుంది. మనకున్నటువంటి చక్రాల్లో మూలాధార స్వాధిష్టానానికి సంబంధించి ఫస్ట్ వేరియేషను, మణిపుర అనాహతకు సంబంధించి సెకండ్ వేరియేషను, ఇది విశుద్ధ ఆజ్ఞకు సంబంధించింది, సహస్రారానికి సంబంధించింది. ఈ వేరియేషన్లో చేసుకుంటే ఏంటంటే మనకి సాధన చేసినటువంటి సాధకులకి ఏంటంటే ఈ స్పైన్లో ఉండేటువంటి చక్రాలన్నీ కూడా ఎలైన్ అవటం అనేది ఈజీ అవుతుంది. ఎప్పుడైనా సరే లాస్ట్ టైం కూడా వీడియో చెప్పినప్పుడు నేను మరీ చెప్పిన విషయం ఏంటంటే ఒక ఇన్స్ట్రక్టర్ అనేవాళ్ళు లేకుండా యోగా అనేది చేసేటప్పుడు, ఎప్పుడైనా సరే యోగా అనేది చేసేటప్పుడు ఇన్స్ట్రక్టర్ అనేవాళ్ళు లేకుండా యోగా చేసేటప్పుడు స్లోగా చేయటం అలవాటు చేసుకోండి. ఎందుకంటే చాలామంది బుక్స్ చదివి చేస్తారు, వీడియోస్ చూసి చేస్తారు. దానివల్ల మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కానీ వాళ్ళు కూడా ఏం చేయలేమని చేతులు ఎత్తేస్తారు. కాబట్టి చేసేటప్పుడు ఎందుకంటే స్లోగా చేసినప్పుడు మిస్టేక్ జరగడానికి అవకాశం ఉండదు. ఎక్కడైతే మీకు పెయిన్ వస్తుంది, ఎక్కడ పట్టే అవకాశం ఉందో అక్కడ ముందర తెలిసిపోద్ది. కాబట్టి ఆ టైంలో ఆపేస్తారు అందుకనే చిన్నగా ఒక అవేర్నెస్తో చేసుకుంటే దీనివల్ల ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ చేసేటువంటి ఈ స్పైన్ అంటే అందరూ చేయొచ్చని ఫస్ట్ చెప్పాం, కానీ దీంట్లో స్పైనల్కి సంబంధించి ఎవరికైతే డిస్క్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉండేటువంటి వాళ్ళు దీన్ని చేయకూడదు. ఖచ్చితంగా ఇదేంటంటే ఇంకా పెయిన్ అనేది ఎక్కువ అవుతుంది. కాబట్టి ఇది మటుకు ఒకసారి గమనించి చేసుకోండి.